పాల్ యాంగిచో గారు ప్రేయర్లో ఉన్నారు. నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను, మీరు దయచేసి ఫోన్ ఇవ్వండి. నో 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 నో, మీరు సౌత్ కొరియా ప్రధానమంత్రి అయినా కానీ మా దైవ సేవకులు ఒప్పుకోరు, మేము ఫోన్ ఇయ్యము. నేను కాల్ చేసినప్పుడు మీకు ఇవ్వట్లేదు ఎందుకండి, ఇదేమైనా న్యాయమా అంటే, ఏవండి మీరు నాతో మాట్లాడాలనుకున్నటువంటి టైంలో నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. పాల్ యాంగిచో గారికి ఫోన్ వచ్చింది. జాగ్రత్తగా వినండి డాడీ, పాల్ యాంగిచో గారికి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? సౌత్ కొరియా ప్రధానమంత్రి నుంచి. ఆమేన్. సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పాల్ యాంగిచో గారు ప్రేయర్లో ఉన్నారు. వాళ్ళ అసిస్టెంట్ లిఫ్ట్ చేసి, సార్ పాల్ యాంగిచో గారు ప్రేయర్లో ఉన్నారు, ఫోన్ ఇవ్వడం కుదరదు. అలా కాదయ్యా, నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను, మీరు దయచేసి ఫోన్ ఇవ్వండి. నో 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 నో, మీరు సౌత్ కొరియా ప్రధానమంత్రి అయినా కానీ మా దైవ సేవకులు ఒప్పుకోరు, మేము ఫోన్ ఇయ్యము. కమిట్మెంట్ చూడండి. తర్వాత మరలా సౌత్ కొరియా ప్రధానమంత్రి మరలా ఫోన్ చేశాడంట. అప్పుడు పాల్ యాంగిచో గారు లిఫ్ట్ చేశారంట. హలో పాల్ యాంగిచో గారు, పాల్ యాంగిచో గారేనండి మాట్లాడేది? అవునండి, నేను పాల్ యాంగిచో గారిని మాట్లాడుతున్నాను. ఏమండి, నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను, నేను కాల్ చేసినప్పుడు మీకు ఇవ్వట్లేదు ఎందుకండి, ఇదేమైనా న్యాయమా అంటే, ఏమండి మీరు నాతో మాట్లాడాలనుకున్నటువంటి టైంలో నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను, మీరు కేవలం సౌత్ కొరియాకే ప్రధానమంత్రి, కానీ నేను ఆ టైంలో ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. ఏం కమిట్మెంట్ అండి, హల్లెలూయా. ఈరోజు ఆ కమిట్మెంట్ నీకుందా? అటువంటి ప్రార్థనా జీవితం నీకుందా? చర్చిల్లోకి ఎమ్మెల్యే రాగానే వాక్యం చెప్పేది పక్కకు పెట్టేస్తారు, చర్చిలోకి ఎంపీ వచ్చినా పక్కకు పెట్టేస్తారు. నో, 21 days సభకి ఎమ్మెల్యేలు వచ్చారు, నాకు స్లిప్ పంపిస్తున్నారు, మంచి మంట మీద ఉంది బండి, వాక్యం ఆపి వాళ్ళకి ఇవ్వాలా? నో, వాళ్ళు ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. వాక్యం మొత్తం అయిపోయే వరకు 11 అయింది, 11 వరకు వాక్యం విన్నారు వాళ్ళు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 11 తర్వాత వాళ్ళకి మైక్ ఇచ్చినాము, అప్పుడు మాట్లాడారు. వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ నా దేవుని దృష్టిలో నేను యథార్థముగా ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన అడుగు జాడలో నడవాలి, దేవుని అడుగు జాడల్లో మనం నడవాలి. ఎమ్మెల్యే అడుగు జాడల్లో, మనుషుల అడుగుల జాడల్లో నో, దేవుడు చెయ్యి పట్టి నడిపే దేవుడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాల్ యాంగిచో గారికి ఉన్నటువంటి సమర్పణ జీవితం ఈరోజు సేవకుల్లో గనక ఉంటే, పాల్ యాంగిచో ద్వారా దేవుడు రగిలించిన ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.